Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 25th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రేపు 1st April నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి చాలా కాన్సెప్ట్స్ అయితే టీచ్ చేస్తామన్నమాట. సో చాలా తక్కువ ప్రైస్లోని సో చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అయితే మీకు చాలా నీట్గా టీచ్ చేయబడడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీరు జాయిన్ అంటే రావాల్సిన అవసరం లేదు. సో యూట్యూబ్లో నా వీడియోస్ చూడండి, బ్యాక్కి వెళ్ళి చాలా నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగున్నది, నా కంటెంట్ ఎలాగున్నది, ఆర్ లైక్ నా వే ఆఫ్ స్ట్రాటజీస్ ఎలాగున్నా ఏంటో అవన్నీ చెక్ చేసుకొని మీరు రావాలనుకుని నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం అంటే యూట్యూబ్లో చెప్పినంత మాత్రం యూట్యూబ్లో నేను మొత్తం అన్ని నేను రివీల్ చేయలేదు, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సో April 1st నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ అని నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఈరోజు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్కెట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్లో ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే ఈరోజు కూడా లేదు. ఎస్, ఈరోజు కూడా మార్కెట్లో ఎంట్రీ లేదు. మార్కెట్లో ఎంట్రీ లేదంటే ఇంకెవరు వీడియో చూడట్లేదు, అక్కడి నుంచే వెళ్ళిపోతున్నారు అనమాట. సో అయితే ఎంట్రీకి వస్తేనే దానికి వాల్యూ ఉంటుందా చెప్తున్న ఎక్స్ప్లెనేషన్కి, అంటే లైక్ ఎందుకు ఆ మైండ్ సెట్ ఉంటుందో అంటే లైక్ పీపుల్కి ఆ మైండ్ సెట్ ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఎంట్రీ దగ్గర కాదు, ఎక్కడ తప్పు చేస్తాం ఆ మార్కెట్ నేర్చుకోవాలన్నమాట మనం. నిన్న మార్కెట్లో కూడా ఎక్కడెక్కడ తప్పు చేసే ఛాన్స్లోనే చెప్పాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా లైక్ ఇక్కడ ఈరోజు తప్పులు ఉంటాయి, కొన్ని తప్పులు చేస్తారు. ఈ మార్కెట్ కూడా ఇలాంటి మార్కెట్లు నేర్చుకోవాలి. ఎంట్రీ మార్కెట్ ఉంది, ఎంట్రీ మార్కెట్ నేర్చుకుంటే పెద్ద మనకి ఏమి ఉండదు. ఓకే, సో ఈరోజు మార్కెట్ చూడండి, కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది ఏంటో చూడండి ఇది. సో రైట్, సో అయితే మనం ఏం మాట్లాడుకున్నాం ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి మీకు కొన్ని అయితే ఓకే. సో లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పేసి నిన్న మీకు క్లాస్లో చెప్పాను. ఓకే, ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ ఏరియాకి వస్తే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ నుంచి కొంచెం టార్గెట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, నేను ఈ క్లాస్లో మీకు చెప్పాను. కానీ అయ్యిందా? లేదు. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఏమైందంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ తీసుకొని అప్సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. బట్ ఈ ఇండ్యూస్మెంట్ని 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఆల్రెడీ లైక్ ఇప్పుడు అంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఇది లైక్ ఇప్పుడు చూసుకుంటే పుల్ బ్యాక్, ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా. సో ఎర్లీ మార్నింగ్ ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకుని వెళ్ళినమాట. బట్ దీన్ని నమ్ముతారంటే నేనైతే నమ్మను. బికాజ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకు వాలటాలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ ఏదో హిట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ నేను క్లైమ్ చేసుకోలేను. బట్ స్టిల్ నేను ఎంట్రీ అవ్వద్దని చెప్తాను. వ్యాలిడ్ ఎంట్రీ అయితే దీని కిందనే ఉన్నదన్నమాట. సో అక్కడ ఎంట్రీ అయితేనే బెస్ట్ ఎంట్రీ అనమాట మనకి. రైట్, అయితే అక్కడ రాకుండా ఏంటంటే మార్కెట్ అనేది అప్సైడ్కి వెళ్ళిపోయింది, వెల్ అండ్ గుడ్ ర్యాలీ అయిపోయింది. అయితే పైకి వెళ్ళిపోతుంటే మీకు కొన్ని సప్లైలు గీసి పెట్టచ్చు, అంటే సప్లైలు ఇన్ ద సెన్స్ కొన్ని రెసిస్టెన్స్ ఆఫ్ సప్లైలు గీసి పెట్టారనమాట. ఓకే, కొన్ని ఆర్డర్. సో ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ వచ్చిందంటే మార్కెట్ ఈ ఏరియా దగ్గర ఆగింది. ఓకే, నేను ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా మీకు చెప్పాను కూడా. అట్ ద సేమ్ టైం 52,000 లెవెల్. ఓకే, 52,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది ఏంటి. ఓకే, సో ఇక్కడ మీరు బుల్లిష్గా ఉంటారు కదా, ఇక్కడ బుల్లిష్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడరు, ఇది ఎక్స్పెక్ట్ చేయరు, అంటే చూస్తారు బట్ స్టిల్ ఇది రెసిస్టెన్స్ తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది 52,000 లెవెల్. అట్ ద సేమ్ టైం ఇంబ్యాలెన్స్, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఒకటి ఉన్నదన్నమాట ఇక్కడ మనకి. ఓకే, బ్యాక్ నేను ఈ లెవెల్ కూడా చెప్పాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే బాగానే, మనం నిన్నేమో గ్యాప్ అప్స్ గురించి కూడా గట్టిగా మాట్లాడుకున్నాం. మొత్తానికి ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనమాట. ఓకే, సో ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో మొత్తానికి ఈ లెవెల్ బాగా రెస్పెక్ట్ అయినా సరే ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లో ఏం ఫామ్ చేయలేదు చూసారా. అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ సెన్స్ లైక్ ఈ క్యాండిల్ ఉంచండి, ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి స్వీప్ చేసి క్లోజ్ అవడం అలాంటిది జరగలేదు మన 15 minutes టైం ఫ్రేమ్ లో. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ తెలియకపోతే పాత వీడియోస్కి వెళ్ళి చూడండి, అక్కడ డీప్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఇక్కడ కూడా చెప్తాను. ఓకే, సో అలాంటి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏం ఫామ్ అవ్వలేదు. అంటే ఈ క్యాండిల్ యొక్క హై స్వీప్ చేసి లోన క్లోజ్ అవడం అలాంటిది ఫామ్ అవ్వలేదు. రైట్, కాకపోతే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే ఇప్పుడు చూడండి, లైక్ పుల్ బ్యాక్. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, కాకపోతే ఇక్కడ స్వీప్ అయ్యింది మాట. ఓకే, స్వీప్ అయ్యింది. అయితే రిటర్న్లోని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే ఇది నాట్ ఏ వ్యాలిడ్ ఎంట్రీ. ఓకే, ఇది కూడా నాట్ ఏ వ్యాలిడ్ ఎంట్రీ బికాస్ ఇక్కడ మనకే కనుక క్యాండిల్ కరెక్ట్గా మంచిగా క్లోజ్ అయ్యి ఉంటే ఇక్కడ, ఓకే, ఈ క్యాండిల్లో కనుక ఇక్కడ మంచి క్లోజ్ అయ్యి ఉంటే ఈ రిటర్న్లో ఇక్కడ ఎంట్రీ అయ్యేవాళ్ళం. అదే విధంగా 15 minutes టైం ఫ్రేమ్ లో కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లో వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే, ఇంకా కన్ఫర్మేషన్ బాగుంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏదో అంటే ఓకే
రెస్పెక్ట్ చేసి బయటకు వచ్చిండొచ్చు, బట్ ఇది కూడా ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, ఈ రోజు ఏదో అంటే మార్కెట్ అనేది ప్రాబబిలిటీ, ఒకసారి 2 సార్లు అయ్యిందని చెప్పేసి మనం ఎంట్రీ తీసేసుకోలేం. ఇది 10 సార్లులోని మినిమం 7 సార్లైనా వర్కౌట్ అవ్వాలన్నమాట. అలాగే ఏంటంటే నిన్న మన సబ్స్క్రైబర్ ఒక అతను కూడా అలాగే పెట్టారన్నమాట. అంటే లైక్ అంటే మిమ్మల్ని తప్పు పడుతున్నట్టు కాదు, అంటే ఇంబ్యాలెన్సెస్ బట్టి ట్రేడింగ్ అంటున్నారు. ఇంబ్యాలెన్స్ బట్టి ట్రేడింగ్ అనేది కరెక్ట్ కాదు. ఇంబ్యాలెన్సెస్ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ట్రేడింగ్, బట్ అంటే ట్రేడింగ్ లో 1 పార్ట్ తప్ప దాన్ని బట్టి మనం ఎంట్రీస్ అని ప్లాన్ చేయకూడదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంబ్యాలెన్స్ అంటే లైక్ ఎలాగంటే అంటే మీరు లైక్ జనరల్గా బయట ఇంబ్యాలెన్స్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఉంది, ఈ క్యాండిల్కి 3rd క్యాండిల్కి ఇంబ్యాలెన్స్ ఇది ఉన్నది. ఓకే, సో ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ జోన్ ఇలా టచ్ చేస్తే ఇంబ్యాలెన్సింగ్ క్లియర్ అయిపోయింది అనుకుంటారు. బట్ నేను నా ఎక్స్పీరియన్స్లో నా బ్యాక్ టెస్టింగ్లో నేను చూసుకుంది ఏంటంటే ఇంబ్యాలెన్స్ అది కూడా కాదు. లైక్ ఏంటంటే ఓకే ఇక్కడ టచ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంబ్యాలెన్స్ ఫిల్ అయిపోయినట్టే రైట్. బట్ స్టిల్ ఏంటంటే నేను ఇలాంటి ఇంబ్యాలెన్స్ కూడా నమ్మను. ఓకే, సో ఇది లైక్ నేను ఇలాంటి నమ్మను. బుల్లిష్ ఎన్గల్ఫింగ్, బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి చూడండి, అవి నమ్ముతాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ ఇంబ్యాలెన్స్ కూడా ఇక్కడ ఇలా టచ్ అయితేనే నేను ఇంకా క్లారిటీగా నమ్ముతాను ఎంట్రీకి. బికాజ్ మనం ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్త, మనం డబ్బులు పెడుతున్నప్పుడు పక్కాగా 100% ఉండాలన్నమాట. ఇలాగ ఏంటంటే ఇక్కడ ఏమవుతాయంటే 2-3 కరెక్ట్ అవుతాయి, 2-3 సినారియోలు కరెక్ట్ అవుతాయి, కానీ మెజారిటీ ఆఫ్ ద సినారియోస్ ఇవి ఫెయిల్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఏంటంటే మార్కెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే 10 సినారియోస్లోని 7 సినారియోలు అయినా పాస్ అయ్యేటట్టు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకోవద్దని అంటున్నానంటే బికాజ్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద సినారియోస్ ఇలా స్వీప్ అయ్యి ఇలా వెళ్ళింది, ఇది గ్యారంటీ ఫెయిల్ అవుతుందన్నమాట. ఈ రోజు ఏదో హిట్ అయిపోయింది కదా అని చెప్పేసి మన వచ్చింది కదా అని చెప్పేసి ఇది రైట్ ఎంట్రీ అని కాదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, ఇది ఎంట్రీ అనేది ఎంట్రీ తీసుకోకూడదు అనమాట. ఓకే, సో రైట్ ఈ ఎంట్రీ తీసుకోకూడదు. రైట్, ఓకే, మార్కెట్ అనేది డౌన్ స్ట్రైక్ అయితే ఇప్పుడు మొత్తంగా ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఓవరాల్ గా బాగానే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చింది. రైట్, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. రైట్, సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తీసుకొని వస్తుంది. అయితే మీరు ఇక్కడ అనొచ్చు ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయిపోతారంటే ఇది లిక్విడిటీతో తీసుకెళ్తున్న ఆర్డర్ బ్లాక్ కాదు, ఇది అంత ప్రయారిటీ ఉండదు. ఓకే, సో అందుకే ఏంటంటే లిక్విడిటీతో తీసుకెళ్ళింది అయితే ఇది దీనికి వాల్యూ ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడ ఒకవేళ ఎంట్రీ అవ్వాలనుకుంటే ఇక్కడ మనం అవుతాం. ఇక్కడ ఆగి ఏం చేస్తామంటే ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అప్పుడు కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు. ఇదే ఒక లిక్విడిటీ తీసుకొని అప్సైడ్కి వెళ్తే ఇక్కడ మనం బ్లైండ్ గా ఎంట్రీ అయిపోవచ్చు ఇక్కడ మనం. ఓకే, ఇది లిక్విడిటీ తీసుకుని వెళ్ళలేదు. ఓకే, ఇది లిక్విడిటీ తీసుకుని వెళ్ళలేదు, జస్ట్ ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేసి అప్సైడ్కి వెళ్ళింది అనమాట. సో ఇది నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ అనమాట మనకి. ఓకే, సో అందుకే ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ అవ్వకూడదు. ఈ ఎంట్రీ అవ్వకూడదు, రైట్, బాగానే ఉంది. మీరు ఇటు సైడ్ నుంచి 1 మినిట్ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇటు సైడ్ ఎలాగొచ్చి ఈ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేస్తుంది కదా, మరి ఎందుకు ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం? ఇది కూడా హిట్ అయ్యింది, ఇది హిట్ అయింది. ఎస్, హిట్ అంటే లైక్ హిట్ ఇన్ ద సెన్స్ పాస్ అయ్యింది అనమాట. అయితే మీరు ఇటు సైడ్ 1 సైడ్ ఆఫ్ ద సినిమా చూస్తే మీరు హిట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే చెప్తున్నాను కదా, ఈ రోజు ఒక రోజు అయిపోయింది కదా అని చెప్పేసి ప్రతిరోజు మనం అంటే లైక్ ఏంటంటే ప్రాబబిలిటీని చెడగొట్టకూడదు ఎప్పుడు. ఓకే, సో ఒకసారి ఎప్పుడు మనం నమ్మకూడదు. ఇది 10 సార్లు వర్కౌట్ అవుతుందా అప్పుడు దీన్ని నమ్మచ్చు, అంతే తప్ప ఇది ఎందుకంటే నా బ్యాక్ టెస్ట్ నాకు తెలుసు ఇది ఫెయిల్యూర్. ఓకే, ఎందుకు ఇది ఫెయిల్యూర్ అంటే లైక్ ఎందుకంటానంటే సో ఇక్కడ మీరు ఆర్డర్ బ్లాక్ ఎందుకు ఎంట్రీ తీసుకోవట్లేదు అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇదేంటి ప్రెసెంట్ డే లో. ఓకే, ప్రెసెంట్ డే లో అట్ ద సేమ్ టైం 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, అది ఏది హయ్యర్ టైం ఫ్రేమ్ మ్యాప్ చేస్తున్నప్పుడు. ఓకే, మీరేంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇది ఇక్కడ ఎంట్రీ అయిపోతాను అంటారు. ఓకే, కాకపోతే పక్క సైడ్ ఇదేంటి అప్ ట్రెండ్ ఉంది, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హయ్యర్ టైం ఫ్రేమ్ చూస్తూ ఉండాలి పక్కన. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ పుల్ బ్యాక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఇక్కడ ఏమైంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అట్ ద సేమ్ టైం డేలో అంటే ప్రెసెంట్ డేలో ఇక్కడ స్వీప్ అయ్యింది. ఓకే, స్వీప్ అయింది, రైట్, స్వీప్ అయింది. కాకపోతే ఏంటంటే ఆ స్వీప్ అయినా సరే మనకి ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలంటే ఏంటి, ఈ హై అనేది బ్రేక్ అవ్వాలి. ఆ హై బ్రేక్ అయిందా, బ్రేక్ అవ్వలేదు. సో ఈ స్వీప్ ఈ లిక్విడిటీ నమ్మచ్చా అంటే ఇది నమ్మలేం, అలాగని చెప్పేసి ఇది నమ్మలేం. అర్థమైంది పాయింట్, లాజిక్ అర్థమైంది ఏం చెప్తున్నాను ఇక్కడ నేను. సో ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు అన్నమాట. బికాస్ యాక్చువల్ చెప్పాలంటే నేనైతే ఇక్కడ బుల్లిష్ సైడ్ ఉన్నాను అంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ బుల్లిష్ సైడ్ వెళ్ళేవాడిని. కానీ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా,
చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు కదా. ఓకే, సో ఇక్కడ లైక్ ఇది ఈ ఆర్డర్ బ్లాక్ ఉన్నది, అంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది అంటే మీరు ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు, ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయితే మనం అప్సర్కి వెళ్ళేవాళ్ళం, కానీ అది బ్రేక్ అయిందా? బ్రేక్ అవ్వలేదు. ఓకే, అదే సేమ్ టైం మనం ఇటేప్ తీసుకుంటామా అంటే మరి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు ఎలా తీసుకుంటాం? అదే విధంగా మరి ఇలాగ ఇటేప్ తీసుకుందాం అంటే ఎలా ఉంటాం? బికాస్ నువ్వు ఇక్కడ బుల్లిష్ సైడ్ ఉంటూ మళ్ళీ ఇక్కడ బేరిష్ సైడ్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తావు? ఇక్కడ లిక్విడిటీ కాదు మెయిన్ ఇంపార్టెంట్, ఆర్డర్ బ్లాక్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, లిక్విడిటీ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్. లిక్విడిటీ ఎప్పుడైనా మార్కెట్ వస్తే లిక్విడిటీతో పాటు ఆర్డర్ బ్లాక్ ఉంటేనే దానికి వాల్యూ. ఇక్కడ లిక్విడిటీ లేదు, ఈ ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ కదా మరి. ఓకే, సో అదే మాట మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. లిక్విడిటీ తెలియకపోతే సో అదే మీకు ఎక్కడ నాకు తెలిసి లిక్విడిటీ అంటే లిక్విడిటీ తెలిసినా సరే అది ఎలా తీసుకోవాలి, లిక్విడిటీ అనేది కన్ఫర్మేషన్ అనేది మీకు తెలియకపోవచ్చు. సో ఎవరికైనా సరే నేర్చుకోవాలనుకుంటే సేమ్ ఇలాగే మార్కెట్ని 360 degreesలో అనలైజ్ చేస్తూ 1 minute టైం ఫ్రేమ్ కూడా ఇంకా చాలా గట్టిగా నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా April 1st నుంచి మీకు క్లాస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కదా, దాన్ని కాంటాక్ట్ చేయండి, మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాలర్ వాట్సాప్ పే చేసినా పర్లేదు, రైట్. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఈ లిక్విడిటీ ఇది లిక్విడిటీ కాదు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు. అదే విధంగా ఇటువైపు ఎంట్రీ తీసుకోకూడదు. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు టోటల్గా ఇది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో అనేది బ్రేక్ అయిపోయింది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో అనేది టోటల్గా మంచిగా బ్రేక్ అయిపోయింది, అవునా? 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో. ఇంకా మరి ఈ లిక్విడిటీ స్వీప్ ఏదైతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి తర్వాత ఇది వచ్చి బ్రేక్ చేసినప్పుడు ఇంక ఇది బ్రేక్ అయిపోయినట్టే కదా. సో ఇంకా మనతో సంబంధం లేదు దాంతో మనకి. అయితే నేను మీకు ఇప్పుడే చెప్పాను, ఇక్కడ వస్తే మనం ఎంట్రీ తీసుకుందాం అని. ఎప్పుడు ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ మార్కెట్ ఉదయం మార్కెట్ ఇక్కడికి వస్తే ఇక్కడ తీసుకుందాం. మరి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావా అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది కదా, మరి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఎంట్రీ అవ్వాలి, బికాస్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసింది. ఓకే, బికాస్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ ఇక్కడ వచ్చేసింది. 15 minutes టైం ఫ్రేమ్ నిన్న మార్కెట్, ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవునంత వరకు, ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవునంత వరకు 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇది ఉండేది. తర్వాత మార్కెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇది వచ్చేసి ఇది కొత్తది ఫామ్ చేస్తుంది. సో ఈలో ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనమాట మనకి. ఓకే, సో అప్పుడు దీని ప్రయారిటీ పోయింది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మార్కెట్ లో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసింది. సో మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు డౌన్ ట్రెండ్ చూస్తున్నాం మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా సరే ఇక్కడ మనకు ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి చిన్న ఎంట్రీ రిట్రేస్మెంట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి అంతే. అయితే ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చిందా, లైక్ ఇక్కడ చూసుకుంటే లైక్ ఇక్కడ ఇక్కడ చూసుకుంటారు, ఇక్కడ వచ్చినా సరే రిట్రేస్మెంట్ ఎంట్రీ చూసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ ట్రెండ్ ఏంటంటే డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఇక్కడ స్మాల్ రిట్రేస్మెంట్ ఎంట్రీ తీసుకుని బయటకు వచ్చేస్తారు. అయితే అది కూడా ఏంటి, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి మళ్ళీ ఈ రిట్రేస్మెంట్ ఏరియాకి వస్తేనే మళ్ళీ చూస్తాం అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో చూద్దాం. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇప్పుడు ఇదే కదా. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఎక్కడో ఉన్నది. మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా, అవుతుందా, అయ్యిందా, అవ్వలేదు. సో అల్టిమేట్గా ఇది ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిపోయింది. అయితే ఇది మళ్ళీ అప్సర్కి వెళ్ళింది. మరి మనకి ఎంట్రీస్ ఎక్కడైనా వచ్చాయా అంటే ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ అనేది ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ అయిపోయింది దీని. ఓకే, ఆర్డర్ బ్లాక్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఫిల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటాం అంటే 2 times ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఓకే, 2 times ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ అంటే ఇందాకలా మనం ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు కదా, ఇందాకలా ఇటువైపు వెళ్తున్నప్పుడు బుల్లిష్ సైడ్ వెళ్తున్నాం అనుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫిల్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ నాట్ ఏ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మాట. ఓకే, ఇక్కడ హిట్ అయిపోయి ఉండొచ్చు, ఇక్కడ హిట్ అయ్యి ఉండొచ్చు. వన్ టైం మార్కెట్లో పనిచేస్తుంది కదా అని చెప్పేసి మీరు ఆ థింకింగ్కి వచ్చేయకూడదు. మల్టిపుల్ టైమ్స్లో అది వర్కౌట్ అవుతేనే, బికాస్ అది నా ఎక్స్పీరియన్స్లో నాకు తెలుసు, నేను చాలా చూశాను అలాంటివి. ఓకే, సో రైట్. అయితే ఈ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, సో బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే అది వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. దానికి ఇంకో థియరీ చెప్తాను, రేపు ప్రీ మార్కెట్లో ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తాను, రైట్. అయితే తర్వాత ఇంకోటి చూసుకుంటే మీకు ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయింది కదా. ఓకే, ఫ్యూచర్స్లోని అక్కడ మనకి మంచి ఇంకా ఇప్పుడు టచ్ చేసింది అనమాట. అంటే లైక్ ఇది ఫెయిల్ చేసిన తర్వాత, లైక్ ఇండెక్స్లోని ఇది ఫెయిల్ చేసిన తర్వాత, ఇండెక్స్లో ఇది ఫెయిల్ చేసిన తర్వాత ఫ్యూచర్స్లో అప్పుడు టచ్ చేసింది అనమాట ఇక్కడ. ఓకే, అంటే ఫ్యూచర్స్లో కూడా టచ్ చేసింది. ఇక్కడ షాప్ లో సిట్ అవ్వలేదు, ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. అంటే తర్వాత ఎప్పుడో వచ్చింది, ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది, అందుకే ఇక్కడ ఎంట్రీ అవ్వద్దని చెప్పాను. ఓకే, ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే మనకి ఎంట్రీ అనేది రాలేదు. అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడికి ఎంట్రీ రాలేదు. ఓకే, అట్ లాస్ట్ ఏంటంటే మార్కెట్ అనేది ఇంకా బేరిష్నెస్ టర్న్ అయిపోయమాట మొత్తం అంతా ఇంకా లైక్. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు. బట్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేకపోయినా మనం చూడండి ఎలా మార్కెట్ గురించి మాట్లాడుకున్నామో, లైక్ ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నమాట. ఏకే మనం ఎంట్రీ ఏముంది, ఎంట్రీ సింపుల్గా ఎంట్రీ చేసేస్తుంటాం, బట్ ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు అనేది కూడా చూడాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, బికాస్ ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ స్వీప్ అయ్యింది. ఓకే, ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోకూడదు.
బికాస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ డౌన్ సైడ్ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నట్టున్నది. వస్తున్నప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తుంటాం. సో డెసిషన్ పెండింగ్, అటు ఇటు తెలుసుకోలేకపోతున్నాం, ఇటు తెలుసుకోలేకపోతున్నాం. సో ఇది వదిలేయాలి, ఇది వదిలేయాలి. ఓకే, ఇది ఎందుకు వదిలేస్తామంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. ఇదెందుకు చేయమంటే ఏమో మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నది, ఇక్కడ లిక్విడిటీ తీసుకొని అప్సర్కి వెళ్తుంది. ఓకే, ఆ విధంగా ఏంటంటే సో ఈ ఎంట్రీ తీసుకోకూడదు. ఈ ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు అంటే ఇక్కడ ఆల్రెడీ ఇందాక మరి ఇక్కడ మనం తీసుకోలేదు, ఆర్డర్ బ్లాక్ ఫిల్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే చూసారా ఈ టైప్ ఆఫ్ మార్కెట్ మనం నేర్చుకోమాట. ఓకే రైట్, సో ఎక్కువైపోయింది ఇప్పటికే, కొద్దిసేపు మాట్లాడేశాను. రైట్, ప్రీ మార్కెట్ చూసుకుందాం. ప్రీ మార్కెట్ చూసుకుంటే రేపు నాకు తెలిసి ఎంట్రీ వస్తుంది అనుకుంటున్నాను. రేపు మంచిగా నేను రేపు డౌన్ ట్రెండ్ ఉంటాను. అంటిల్ అండ్ అన్లెస్ దరిద్రం కొద్దీ గ్యాప్ ఓపెన్ అయిపోతే నేనేం చేయలేను. ఎంత పెద్ద గ్యాప్ ఓపెన్ అయిపోతే మనం ఏం చేయలేం. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ మనకి అంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మనం ఏం చేయలేం. సో బికాస్ ఎందుకంటే ఇప్పుడు వరకు మొన్నటి వరకు చెప్తున్నాను కదా, మార్కెట్స్ అనేవి బుల్లిష్గానే టర్న్ అయ్యాయి, అంటే లైక్ బుల్లిష్గానే ఉన్నాయి. ఓకే, లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్గా ఉన్నది. కాకపోతే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ కొంత రిట్రేస్మెంట్ తీసుకుంటుంది అన్నమాట. ఆ రిట్రేస్మెంట్ ఎలాగా ఏంటి అంటే ఇప్పుడు చూసుకుంటే మార్కెట్స్ అనేవి టోటల్గా ఓవరాల్ బుల్లిష్గా ఉన్నాయి సైడ్. సో మరి కొద్ది రిట్రేస్మెంట్ తీసుకుంటుంది కదా, హెల్దీ మార్కెట్స్ ఎప్పుడు కొద్ది రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్సర్కి వెళ్తాయి అన్నమాట. సో ఆ రిట్రేస్మెంట్ అనేది మళ్ళీ అది చెప్పలేం, ఎక్కడి వరకు కూడా రావచ్చు, ఎవరు చెప్పలేం. అది రిట్రేస్మెంట్ బికాస్ అంటిల్ అండ్ అన్లెస్ ఇది ఫెయిల్ అవ్వనంత వరకు రిట్రేస్మెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అప్పుడు మరి ఇక్కడ అలాగని చెప్పేసి ఇక్కడ మనం బుల్లిష్ ట్రెండ్స్ ఇక్కడ డౌన్ సైడ్ ఇలా వస్తున్నప్పుడు మనం బుల్లిష్ ట్రెండ్స్ పెట్టలేం కదా. సో ఇక్కడ ఉన్న చూడండి మెయిన్ మీకు అందుకే డే టైం ఫ్రేమ్ ఇప్పుడు ఓపెన్ చేస్తాను. డే టైం ఫ్రేమ్లో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ చెక్ చేసుకుని ఆ తర్వాత డే టైం ఫ్రేమ్లో రేపు ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదొక సపోర్ట్లో అదొక రెసిస్టెన్స్ అనుకోండి. దాని వాల్యూ నేను ఇక్కడ చెప్పను, క్లాస్లో టీచ్ చేసేది. దీనికి చాలా కథ ఉన్నది, దీని కథ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ చెప్పను. బికాస్ లాజిక్స్ నేను చెప్పినా సరే నాకు దానికి వాల్యూ ఉండదు. సో నేను ఇక్కడ చెప్పలేను. సో రైట్, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా బికాస్ ఇది అన్మెటిక్ ఆర్డర్ ఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా. రేపు ఇది వస్తుందా అంటే చెప్పలేము, చూద్దాం, డౌన్ సైడ్ మాట్లాడుకుందాం. రైట్, సో 1 hour టైం ఫ్రేమ్లో ఏమున్నది? 1 hour టైం ఫ్రేమ్లో ఏమి లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ 30 minutes టైం ఫ్రేమ్, 50 minutes టైం ఫ్రేమ్. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ ఇప్పుడు పుల్ బ్యాక్, ఇంటీరియర్ ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్. సారీ, నేను క్లమ్జీగా గీస్తున్నాను అనుకోకండి. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ అనేది మంచిగా ఇక్కడ బ్రేక్ చేసింది. అండ్ దట్ టు 52,000 ఏరియా. అండ్ దట్ టు ఇక్కడ పైన లైక్ చూసుకుంటే ఇందాక చూపించాను కదా, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా. ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ అట్ ద సేమ్ టైం ఇది ఒక హై, ఈ హైని సరిగ్గా బ్రేక్ చేయలేదు మార్కెట్ అనేది. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి 52,000 లెవెల్ దగ్గర నుంచి మనకి ఇక్కడ 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో అనేది మంచిగా బ్రేక్అవుట్ అయింది. అంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనకు పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. అయితే రేపు ఎలా ఉంటాం ఏంటని చూసుకుంటే, సో డే టైం ఫ్రేమ్ ప్రకారం మీకు చెప్పాను కదా, ఇది మీరు రెసిస్టెన్స్ లైన్ అనుకోండి. మన స్టూడెంట్స్కి దాని తెలుసు కదా మీకు ఏం చేయాలి ఏంటనేది అక్కడ. రైట్, సో ఓకే, రేపు పొద్దున్న మార్కెట్ అనేది ఒకటి నేనైతే డౌన్ ట్రెండ్ వైపు ఉందాం అనుకుంటున్నాను. రేపు డౌన్ ట్రెండ్ వైపు ఉంటాను. అది కూడా డౌన్ ట్రెండ్ ఎలా ఉంటాను ఏంటంటే రేపు పొద్దున్న పెద్ద గ్యాప్ ఓపెన్ అయిపోతే నన్ను తిట్టుకోకండి, నేనేం చేయలేను. ఎందుకంటే మార్కెట్ దాని తగ్గట్టు గ్యాప్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి అలాగే. ఓకే, సో అంటే నేనేం చేయలేను. గ్యాప్ ఓపెన్ అయిపోతే బుల్లిష్ వెళ్ళొచ్చు మళ్ళీ. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే బుల్లిష్ వెళ్ళొచ్చా అంటే చెప్పలేం. మళ్ళీ ఈ హై ఉంది కదా, ఫస్ట్ క్యాండిల్ అనేది స్వీప్ చేసి లోన క్లోజ్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ వస్తుంది. బట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చెప్పలేం, బికాస్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇక్కడ ఎక్కడో ఉండిపోతుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లిక్విడిటీ తీసుకుందా లేదా అనేది ఇక్కడ ఈ లో బ్రేక్ అయిన వరకు తెలియదు. అలా అప్పటి వరకు మనం ఎంట్రీ తీసుకోలేము అంటే లైట్గా బేరిస్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే డేంజరస్ ఎంట్రీ అయిపోతుంది అనమాట. ఓకే, బికాస్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ లేనిదే మనం ఏం చేయలేం. ఓకే రైట్, సో ఆ విధంగా ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకపోతేనే మనం బుల్లిష్. ఓకే, సో తర్వాత విషయం మాట్లాడదాం. సో రేపు పొద్దున్న ఇక్కడ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అవ్వకుండా ఈ గ్యాప్ డౌన్ ఎక్కడెక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సో మార్కెట్ ఇప్పుడు ఇలాగ అప్సైడ్కి ఇలాగ వెళ్తుంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ ఏరియా ఉన్నది. ఇక్కడ మనకి క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ 50 minutes టైం ఫ్రేమే. అట్ ద సేమ్ టైం లేదా ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అవుతాయి, సెకండ్ క్యాండిల్ లోన క్లోజ్ అయిపోతాయి.
1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే కూడా అప్పుడు మనం ఇక్కడ నుంచి టోటల్లీ బేరిష్ సైడ్ ఉంటాం. చాలా పెద్ద టార్గెట్ తీసుకోవచ్చు, బికాస్ మనకి ఇక్కడ ఎక్కడ అడ్డంకి అనేది లేదు. ఓకే, అంటే బేరిష్ సైడ్ వచ్చేయచ్చు, కొద్దిగా రిట్రేస్మెంట్స్ ఏమైనా రావచ్చు ఏమో, ఇక్కడ లైక్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా ఇక్కడ రిట్రేస్మెంట్ చూపించవచ్చు, బట్ స్టిల్ మార్కెట్స్ అనేవి డౌన్ సైడ్ వచ్చేస్తే పెద్ద టార్గెట్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ స్పెసిఫైడ్ టార్గెట్ పెట్టుకుందంటే ఏమీ లేదు, బికాజ్ ఏంటంటే అంటే ఇంబ్యాలెన్స్లే ఉన్నాయి. ఓకే, గ్రీన్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది, బట్ స్టిల్ దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే ఇక్కడ కొంచెం జరికేస్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంటామాట. సో ఆ విధంగా ఏంటంటే అది ఉన్నది. అంటే చూద్దాం, ఎందుకు మళ్ళీ రెక్లెస్నెస్గా ఉండడం ఎందుకు, హై టైం ఫ్రేమ్స్కి వెళ్ళి చూద్దాం, ఏమైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా గీద్దాం. దాందే ఉంది, ఇదిగోండి, ఇది ఒక సపోర్ట్ అనుకోండి, ఆ సపోర్ట్ కూడా కిందకు వచ్చేస్తుంది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇంకా సో రైట్ అదనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే అక్కడ మనం ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం చూస్తాం. లేదు గ్యాప్ అప్పే ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఓపెన్ అయింది, ఈ ఏరియాలో ఓపెన్ అయితే ఫస్ట్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్కి రెడ్ క్యాండిల్ వేసుకుంటూ డౌన్ సైడ్ క్లోజ్ అయితే 1 minute టైం ఫ్రేమ్లోని ఈ లాస్ట్లోని కూడా మంచిగా బ్రేక్ చేస్తేనే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వస్తుంది. అంటే ఈ క్యాండిల్స్ ఇది బ్రేక్ చేసేస్తే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు, మార్కెట్ని డౌన్ ట్రెండ్ కూడా ట్రేడ్ చేయడానికి వీలు ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, లేదు ఇక్కడ క్యాండిల్ 2 candles అంటే మినిమం 2 candlesలోని లోనకి రాలేదనుకోండి, మన లిక్విడిటీ నమ్మలేము, మార్కెట్ అప్ సైడ్కే బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా బుల్లిష్నెస్. లేదంటే ఈ హై కూడా మంచిగా బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లోన్కి వచ్చేసినా సరే మళ్ళీ డౌన్ సైడ్కి వస్తాం, డౌన్ సైడ్కి వచ్చినా సరే మళ్ళీ బుల్లిష్నెస్ ఉంటాం. ఓకే, బికాజ్ ఏంటంటే స్ట్రెంత్ బుల్లిష్ సైడ్ ఉన్నట్టు, స్వీప్ చేసినా సరే మళ్ళీ రిట్రేస్మెంట్కి రావచ్చు, రిట్రేస్మెంట్కి వచ్చినా మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కింద ట్రేడ్ చేయొచ్చు అన్నమాట మనం. ఓకే రైట్, లేదు అనుకుంటే ఇక సినారియోస్ బట్టి, అక్కడ సినారియోస్ బట్టి ఇక్కడ మనం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ లేవు కాబట్టి అక్కడ సినారియో బట్టి మనం అక్కడ చెప్పగలం. సో ఇక్కడ స్వీప్ అయితే ఒకవేళ ఈ హై దగ్గర స్వీప్ అయితే అంటున్నాను, లేదు ఆ స్వీపులు లేవు ఏమీ లేదు, మంచిగా క్యాండిల్స్ అప్ సైడ్కి పోతే ఇంకా అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. లైక్ ఎక్కడ వరకు అంటే లైక్ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ నుంచి చూద్దాం ఒకసారి, ఎక్కడ అడ్డుకట్లు ఉన్నాయి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నది అడ్డుకట్టు. ఓకే, నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇంకా పైకి లైక్ ఇక్కడ ఒకటి ఉన్నది, అంటే ఓవర్ బుల్లిష్నెస్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంటే ఇది అవ్వదా అంటే అవ్వచ్చు, ఎవరు చెప్పొచ్చు, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే నా చేతుల్లో లేదు, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ నా చేతుల్లో లేవు, బట్ నేను అది అవ్వదు అనుకుంటున్నాను. సారీ, నేను లైన్స్ తీసేస్తున్నట్టున్నాను. ఓకే, సో అంటే నేను 70% మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందేమో అనుకుంటున్నాను అనమాట. 70% ఏమో వర్స్ట్ సినారియోలో ఇది కూడా వెళ్ళిపోవచ్చు, దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతాను. అప్పుడు ఏముంది ఇక్కడ ఏంటంటే పాసిబిలిటీస్ మాట్లాడుకుంటాం, అక్కడ వచ్చే రియాక్షన్ బట్టి రియాక్ట్ అవుతాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైం నేను ఇక్కడే అది ఇంకో పాయింట్ కూడా చెప్తాను, మర్చిపోయాను. ఇక్కడికి వెళ్ళాలని రూల్ లేదు. ఓకే, లైక్ ఈ ఈక్వల్ హైస్ దగ్గరికి వెళ్ళాలని రూల్ లేదు. ఓకే, ఒకవేళ ఫ్లాట్గా మార్కెట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలాగ వెళ్ళి ఇక్కడ కూడా మనకు 1 minute టైం ఫ్రేమ్లో ఈక్వల్ హైస్ ఉన్నాయి, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయి అది 50 minutes టైం ఫ్రేమే. ఇక్కడ ఈక్వల్ హైస్ 1 minute టైం ఫ్రేమ్లో చూసినా సరే 50 minutes టైం ఫ్రేమ్లోని క్యాండిల్ క్లోజింగ్ చూడాలి. ఓకే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్యాండిల్ అదైతే ఐదర్ 1 candle ఆర్ 2 candlesలోని అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తాయి. ఐదర్ ఈ హైస్ దగ్గరైనా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం మనం చూసుకుంటాం అన్నమాట. ఓకే, సో అప్పుడు అక్కడ నుంచి డౌన్ సైడ్కి అయితే వచ్చేస్తాం. టోటల్ రేపు పెద్ద టార్గెట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటే డౌన్ సైడ్కి చాలా పెద్ద టార్గెట్ తీసుకోవచ్చు. ఆ టార్గెట్ ఇక్కడ డిఫైన్ చేయలేకపోతున్నాను, బికాజ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిట్రేస్మెంట్లు వస్తాయి. ఈ రిట్రేస్మెంట్లు పెద్ద రిట్రేస్మెంట్ ఏంటంటే జస్ట్ ఏంటంటే ఓకే పెద్ద రిట్రేస్మెంట్ వచ్చినా సరే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఓ పర్టికులర్ టార్గెట్ ఇక్కడ ఏంటంటే పోనీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది, ఏముంది ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి, ఈ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయిపోండి. ఓకే, సో అది మాట. లేదు ఇంకో సినారియో ఉన్నది. ఓకే, ఈ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయిపోండి, ఏవైతే ఏమండి. ఓకే రైట్, సో ఇంకో సినారియో ఉన్నది. ఇంకో సినారియో ఏంటంటే గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోతుంది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయిపోతే రన్ అయిపోనండి. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత మనకి ఈ ఏరియా వచ్చేస్తుంది అన్నమాట దగ్గరికి. ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో డే టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ మేజర్ హై బ్రేక్ చేసి మార్కెట్ అప్సర్కి వెళ్ళింది కదా, ఇది దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసినప్పుడు ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయి మేజర్ గ్యాప్ డౌన్ లేదా ఏదో గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోతుంది అనుకుందాం. ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఈలో అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్. సో ఇక్కడ మార్కెట్ అనేది పడిపోతూ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్, అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లాగా ఏదైనా ఫామ్ అయినా ఓకే స్వీప్ ఆఫ్ అయిపోయి ఈ క్యాండిల్ ఉంచండి, ఈ లో పైన క్యాండిల్ 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ఉంటాం అన్నమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఒకవేళ పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా ఉంటే, ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయి వచ్చేస్తుంటే ఈ లిక్విడిటీ ఫస్ట్ లిక్విడిటీ ఎవరిది వస్తే వాళ్ళదే. ఓకే, ఫస్ట్ లిక్విడిటీ ఈల్ది ఉందనుకోండి, ఈల్ స్ట్రాంగ్ గా ఉంటున్నట్టు. ఫస్ట్ లేదు గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ వస్తే ఫస్ట్ లిక్విడ్ ఈల్ తీసుకున్నట్టు ఇది స్ట్రాంగ్ ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ చేసుకున్న టార్గెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ టార్గెట్ డిఫైన్ చేయగలం బికాజ్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది, తర్వాత ఈ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ వరకైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ డిఫైనింగ్ ఉన్నది, ఇక్కడ డిఫైనింగ్ లేదు మాట. అందుకే ఏంటంటే ఈ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోండి. ఓకే, ఇంకా ఎక్స్టెండ్ వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఇదిగోండి, ఇప్పుడు ఇది నెక్స్ట్ టార్గెట్ వరకు వెళ్ళొచ్చు మాట. ఓకే, సో అది మాట టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా, April 1st నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు చూసారు కదా ఎలాగైతే మార్కెట్ని ప్రీ మార్కెట్లోనే ఎంత సబ్జెక్ట్, అసలు నాకు తెలిసి మీకు ఏ ఛానల్లో కూడా మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయరు, ఎంత అనలిస్ట్ చేయరు, చార్ట్లో ఎంత ఉంటుందని తెలియదు కూడా ఎవరికి మ్యాక్సిమం. ఓకే, సో అది నేను గర్వంగా చెప్పుకోవచ్చు. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించవచ్చు మీకు, బట్ స్టిల్ నేను పర్లేదు, నా టాలెంట్ మీద నాకు ఉన్న కొద్దిగా కాన్ఫిడెన్స్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకండి. సో అది మాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ పింగ్ మీ. ఓకే రైట్, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది, నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ వాట్సాప్ చేయండి. ఓకేనా రైట్. సో చాలా తక్కువ ప్రైజే, మీరు ఎక్కువ ప్రైజ్ అని ఊహించుకోకండి. నన్ను కాంటాక్ట్ చేయండి ఫస్ట్, తర్వాత మాట్లాడిన తర్వాత మీకు తెలుస్తుంది. రైట్, ఓకేనా రైట్. ఓకే సరే, ఉంటానైతే మరి, టేక్ కేర్, బాయ్.